అటు నిలిమ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. గతంలో కూడా ఇదే తరహాలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ వచ్చారు, అందరికీ తెలిసింది. కానీ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కంప్లైంట్ చేసినా సరే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకున్నది లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా మాచర్లలో కూడా ఇదే ఘటన మరొకసారి వెలుగు చూసింది. ఒకవైపు జన సైనికుల మీద దాడి చేశారు కదా. చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతాము అనే విషయం స్పష్టం కావడంతో దాడులకు పాల్పడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ఇటీవలే మాచర్లలో టీడీపీ నేత సురేష్ కార్ ను తగలబెట్టిన రౌడీ మూకే శుక్రవారం జన సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. అటు గన్నవరంలో టీడీపీ మహిళా నేతలపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. మాచర్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తరపున ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నాయకులే లక్ష్యంగా వైసీపీ రౌడీలు రెచ్చిపోయారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో జన సైనికులపై వైసీపీ నేత రౌడీ షీటర్ మన్నయ్య సహా మరో 20 మంది గొడ్డలతో విరుచుకుపడ్డారు. కారును ధ్వంసం చేసి నేతలపై పిడుగుద్దులు కురిపించారు. మళ్లీ ఇక్కడ ప్రచారం చేస్తే చంపేస్తామంటూ బెదిరించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దుర్గి మండలం మించాలపాడుకు చెందిన జనసేన నేతలు గురువారం రాత్రి దుర్గిలో జరిగిన పార్టీ సమావేశానికి ఓ వాహనంలో వచ్చారు. విషయం తెలుసుకున్న జంగమేశ్వరపాడుకు చెందిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు రౌడీ షీటర్ ఊరిబండి మన్నయ్య, అతని సోదరుడు ఏగయ్యతో పాటు సుమారు 20 మంది వైసీపీ రౌడీలు, మరికొంతమంది మహిళలు దారి కాచారు. గురువారం అర్ధరాత్రి సమయంలో జనసేన నేతలు తిరిగి స్వగ్రామం వెళ్తుండగా జంగమేశ్వరపురం గ్రామం నడిబొడ్డున వారి వాహనానికి బండరాళ్లు అడ్డుపెట్టి నిలువరించారు. అప్రమత్తమైన జనసేన నాయకులు తమ కారును వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. అయితే వాహనం టైర్లు పక్కనే ఉన్న కాలువలో కూరుకుపోయాయి. అదే అదునుగా భావించిన మన్నయ్య మరో 20 మంది వాహనంలోని పసుపులేటి ప్రసాద్, సింగంశెట్టి మధు, పసుపులేటి హనుమంతరావు, దాసరి చెన్నయ్యను కాలర్లు పట్టుకుని బయటకు లాగారు. మహిళలు వీరిని చుట్టుముట్టి కళ్లలో కారం కొట్టారు. వైసీపీ రౌడీలు కర్రలు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ప్రచారం చేసేంత మగాళ్లారా మీరు, మీ అంతు చూస్తాం, చంపేస్తామంటూ గాయాలు పైకి కనపడకుండా పిడుగుద్దులు గుప్పించారు. ఇక నలుగురు జనసేన నేతలను దారుణంగా చితకబాదారు. గొడ్డళ్లతో కారును ధ్వంసం చేశారు. వైసీపీ రౌడీల దాడిని పోలీసులు ప్రత్యక్షంగా చూస్తున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన మన్నయ్య వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ హింసపై పల్నాడు ఎస్పీని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్వయంగా పిలిపించి మరీ హెచ్చరించారు. కానీ అదే రోజు మరో దారుణం జరగడం గమనార్హం. అధికార పార్టీ నేతల బలం, అధికారుల తోడ్పాటుతో మన్నయ్య అడ్డగోలుగా రెచ్చిపోతున్నాడని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ మహిళా నాయకులపై దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళా నేతలు కారులోనే ఉండి 100కు ఫిర్యాదు చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం గన్నవరం వైసీపీ కార్యాలయం గోడకు రంగులు, సిద్ధం బ్యానర్, జగన్ బొమ్మతో జెండా దిమ్మకు రంగులు ఉండడాన్ని గమనించిన మహిళలు సివిజిల్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు ఫోటోలు తీస్తున్నారు. దీన్ని గమనించిన వైసీపీ కార్యాలయంలో ఉన్న వంశీ అనుచరులు, కార్యకర్తలు ఈ దాడులకు దిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా అటు టీడీపీ అభ్యర్థులనే కాదు, కార్యకర్తలనే కాదు, ఇటు జనసేన కార్యకర్తల పైన కూడా దాడులు చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రోజుకొక సంఘటనతో టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులపై కూడా దాడులు చేయటం, వారి ఆస్తులను ధ్వంసం చేయటం, అంతిమంగా వారిని భయపెట్టి ఎన్నికల నాటికి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండకుండా చేయాలి, కొంతమందిని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించాలనే ఒక పథకం ప్రకారం గత కొంతకాలంగా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో జల్లయ్య తోటచంద్రయ్య, జల్లయ్య లాంటి బలమైన నాయకుల్ని హత్య చేస్తే మిగతా వారు భయపడి బయటికి రాకుండా, ప్రచారానికి రాకుండా ఉంటారని భావించారు. కానీ
2-3 హత్యలు చేసినా కూడా తెలుగుదేశం శ్రేణులు ఎక్కడ ఎనికి తగ్గకుండా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండటంతో ఇప్పుడు ఏకంగా వారి ఆస్తులను ధ్వంసం చేసి ఆర్థికంగా నష్టపరిచే పథకానికి తెరదీశారు. గత 2 రోజుల క్రితం మాచర్లపట్నంలో సురేష్ అనే వ్యక్తి వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేస్తుండగా దగ్ధం చేశారు. అది జరిగిన 2 రోజులకే నిన్న జనసేన నేతలు దుర్గి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని మించాలపాడు గ్రామానికి వెళ్తుండగా గంగమేశ్వరపుడు గ్రామం వద్ద వైసీపీ శ్రేణులు రౌడీ షీటర్ మునయ్య యాగయ్య ఇద్దరు అన్నదమ్ముల ఆధ్వర్యంలో ఒక 20-30 మంది మాపులాగా వచ్చి జనసేన నాయకులు కారుకి బండరాళ్ళు అడ్డం పెట్టి వారి కళ్ళల్లో కారం కొట్టి వారిని విచక్షణ రహితంగా కొట్టడం, కారును ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా పల్నాడు జిల్లా ఎస్పీని ఈసీ విచారణకు పిలిచిన రోజు జరగటం కూడా అక్కడ ఆశ్చర్యంగా ఉంది. అయితే అసలు ఈ వైసీపీ శ్రేణులు అరాచకాలకు గత 4 ఏళ్లుగా అరాచకాలకు పల్నాడు జిల్లా ఎస్పీ ఉండటమే వాళ్ళకి అతిపెద్ద బలంగా భావించి చెలరేగిపోతూ గత 4 ఏళ్లుగా చెలరేగిపోతున్నారు. ఇక్కడ దాడులకు పాల్పడిన వారిని వదిలేసి బాధితులపైన కేసులు పెట్టిన సంఘటనలు గురజాల, దాచేపల్లి నియోజకవర్గాల్లో కోకొలలుగా ఉన్నాయి. ఇదంతా పల్నాడు జిల్లా ఎస్పీ ప్రోద్బలంతో జరుగుతున్నట్టు కూడా అక్కడ ఉన్న టీడీపీ జనసేన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి నిన్న టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి, జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వర వెళ్లి పరామర్శ చేసినా కూడా అక్కడ ఉన్న పోలీసులు కనీసం స్పందించలేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ తక్షణమే అక్కడ ఉన్న ఎస్పీని బదిలీ చేయటమో అతనిపై సస్పెండ్ వేస్తే కానీ మిగతా పోలీసుల్లో ఒక రకమైన భయం, కంట్రోల్ వస్తుందని కూడా టీడీపీ జనసేన నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు.